ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సెలవులు ప్రకటించిన ప్రభుత్వం. ఈ జిల్లాలో విద్యా సంస్థలకంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. అదేవిధంగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ ఇక్కడ వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. గత 10 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతుండడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. దీంతో అప్రమత్తమైనటువంటి అధికారులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు అయితే కురవనున్నాయి. దీంతో సోమవారం విజయనగరం జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్ళు, అంబేద్కర్ ఏదైతే కాలేజీలో అదేవిధంగా సెలవులు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ అంబేద్కర్ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఇప్పటికే విశాఖ, శ్రీకాకుళం, గోదావరి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. దీంతో ఈ జిల్లాలో కూడా రేపు సెలవులు ప్రకటించాలని విద్యార్థులకు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు అయితే ఉండనున్నాయి. మరి రేపటికి సంబంధించి ముందుగానే మరోసారి ఖమ్మం కావచ్చు కొన్ని జిల్లాల్లో ఇచ్చే అవకాశాలు అయితే ఉంది. మనకు ఈ సాయంత్రం కల్లా పూర్తి స్థాయిలో అప్డేట్ వాతావరణ శాఖ రేపు మార్నింగ్ కల్లా వస్తుంది. తర్వాత జిల్లా కలెక్టర్లు వారి ఆధీనంలో మధ్యాహ్నం వరకు ఉంచాలా లేదంటే పూర్తి స్థాయిలో బంద్ చేయాలనేది కూడా చాలా తక్కువ మొత్తంలో వర్షాలు కూడా కురుస్తున్నాయి. కొన్ని చోట్ల వర్షాలు అయితే పడుతున్నట్లు అప్డేట్ అయితే అందించారనమాట. సో మొత్తానికైతే ఇదండి లేటెస్ట్ అప్డేట్. స్కూళ్ళు ఏ జిల్లాలో ఉండబోతున్నాయి, బంద్ ఏ జిల్లాలో కొనసాగబోతుంది అనేది మరో వీడియోలో కూడా నెక్స్ట్ తెలియజేస్తే ప్రయత్నం చేస్తానండి మీ అందరికి కూడా.